హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మాది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. నా సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లో నేను ఏమేమి స్టోర్ చేసుకుంటాను, అవి ఎలా చిన్న ఫ్రిడ్జ్ అయినా కూడా నేను అన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఎలా స్టోర్ చేసుకుంటాను, ఎట్లా ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను, అవన్నీ అయితే ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి. నేను ఇంతకుముందు డీప్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఏంటంటే బై మిస్టేక్ వల్ల వాయిస్ ఓవర్ రాలేదండి, ఓన్లీ మ్యూటే పడిపోయింది. నా మైక్ పాడైపోవడం వల్ల అది వాయిస్ ఓవర్ అయితే రాలేదు. అదే నేను చెక్ చేసుకోకుండా అలా అప్లోడ్ చేసేసాను అనమాట. ఇంకా ఎందుకులే అని డిలీట్ చేయలేదు, అలానే ఉంచేసాను అనమాట. ఇప్పుడైతే ఇది మాది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. ఈ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో నేను మా పాపకు కావాల్సినవి, మాకు ఇంట్లో అత్యవసరమైనవి అన్నీ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. మా ఫ్రిడ్జ్లో అయితే నేను ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం పెట్టుకోను, అత్యవసరమైనవి మాత్రమే పెట్టుకుంటాను. ఒకవేళ ఎక్కువ స్టోర్ చేసుకోవాలనుకుంటే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈరోజు బ్లాగ్లో చూపించబోతున్నానండి. ఈ వీడియో చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే నా ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి, నా ఫ్రిడ్జ్ని ఎలా నేను క్లీన్ చేసుకుంటాను, ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను టిప్స్తో సహా ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలండి. చూడండి, నా ఫ్రిడ్జ్లో ఏమేమి ఐటమ్స్ అయితే పెట్టుకుంటానో నేను వాటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి, నేను చాలా రోజులైంది క్లీన్ చేయక పైన ఎడ్జెస్ మొత్తం అంతా బ్లాక్ కలర్ అయిపోయిందనమాట. అన్ని మరకలు అవన్నీ పడేసి అంత గందరగోళంగా అయిపోయింది. ఇప్పుడు నేనైతే ముందు దాంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ తీసుకొని బయట పెట్టేసుకుంటున్నాను. ఇలా నాకు ఫ్రిడ్జ్లో నేను ఎక్కువేమీ స్టోర్ చేసుకోనండి. ఎప్పుడప్పుడు నేను వెంటనే అయిపోయేలాగే తెచ్చుకుంటాను. ఎక్కువ తెచ్చుకొని కూడా వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదన్నమాట. ఇప్పుడైతే మొత్తం అయితే క్లీన్ చేసుకొని పక్కన అన్నీ దాంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఎగ్స్ అయితే తీసి పక్కన పెట్టుకోవట్లేదండి. అవి తీసి పెట్టుకుంటే మొత్తం బ్రేక్ అయిపోతాయని చెప్పేసి అవి నిన్నే పెట్టేశాను. ఎగ్స్ అయితే అలానే ఉంచేసాను అనమాట. తర్వాత ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఒక కప్పు వాటర్లో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని దానిలో ఒక తడి క్లాత్ ముంచేసుకుని తర్వాత మనం ఈ ర్యాక్స్ని, ట్రేస్ని వాటిని కానీ క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఈ చిట్కా అయితే ట్రై చేసి చూడండి. మళ్ళీ ఏంటంటే లేకపోతే వేడి నీళ్ళల్లో క్లాత్ ముంచి క్లీన్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. లేకపోతే కొంచెం బ్లీచింగ్ పౌడర్ వేడి నీళ్ళల్లో వేసుకొని క్లీన్ చేసుకున్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. నేనైతే అలా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. ఈసారి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇలా ఎడ్జెస్లో కానీ ఇంకేమన్నా మనకి వాటి మీద మరకలు, కూరలు ఏమన్నా పడినా, ఇంకేమన్నా ఐటమ్స్ పడినా మరకలు అవన్నీ ఉంటే ఈ టిప్ తోటి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మనకి బేకింగ్ సోడా అవన్నీ లేకపోయినా కూడా వేడి నీళ్ళల్లో పెట్టుకొని క్లీన్ చేసుకున్నా పర్లేదు. చూడండి, ఎడ్జెస్ అంతా నాకు బాగా మురికి పట్టిపోయిందనమాట. దీన్ని ఇప్పుడు బేకింగ్ సోడాలో ముంచేసి బ్రష్ తోటి ఎడ్జెస్ అన్నీ క్లీన్ చేస్తున్నాను. మనకి టూత్ బ్రష్ తోటి క్లీన్ చేస్తే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. అలాంటి మరకలైనా కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఇలా బ్రష్ తోటి క్లీన్ చేసుకొని తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తోటి క్లీన్ చేస్తే మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. నేనైతే ఈ టిప్ని అయితే బాగా ఫాలో చేస్తుంటాను. చూడండి, బ్రష్ తోటి మొత్తం బ్లాక్ అయిపోయేసింది. అందుకని నాకు ఎక్కువ టైమే పట్టిందనమాట. ఇలా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటుంటే మనకి పెద్ద మురికి పట్టదు, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. లేకపోతే మరకలు ఉన్న చోట వేడి నీళ్ళల్లో ముంచి ఒక టిష్యూ క్లాత్ పెట్టేసినా కూడా మరకలన్నీ కూడా పోతాయి. ఇలా చేసుకుంటే మనం ఫ్రిడ్జ్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఈ ట్రేలు, ఈ ర్యాక్స్ అవన్నీ తీసేసి వాటర్లో షింక్ దగ్గర పెట్టేసి క్లీన్ చేస్తుంటారండి. ఫ్రిడ్జ్లో ర్యాక్స్ని అలా అసలు క్లీన్ చేయకూడదంట. అలా క్లీన్ చేస్తే అవి
అవి పాడైపోతాయి అని చెప్పి ఇంతకుముందు ఫ్రిడ్జ్ కొన్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట. అది మీకు కొంతమందికి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. నేను చాలామందిని చూశాను, ఇలా ర్యాక్స్ అన్నీ సపరేట్గా తీసేసి సోప్ వాటర్లో బయట బాగా క్లీన్ చేసేసి సోప్ వాటర్తో తోమేసి స్క్రబ్బర్ పెట్టి చేస్తారనమాట. అలా చేయడం వల్ల క్రాక్స్ కూడా పడతాయి. ఇప్పుడైతే మొత్తం నేను ఫ్రిడ్జ్ని మొత్తం క్లీన్ చేశాను అనమాట. స్క్రబ్బర్ యూస్ చేయడం కూడా మంచిది కాదండి. ఫ్రిడ్జ్లో స్క్రాచెస్ పడి వీలైతే టిష్యూ పేపర్తో చేసుకోవడం మంచిదన్నమాట. నేనైతే ఎగ్స్ అట్లానే ఉంచేసాను. ఇప్పుడు మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టి దానిలో ఈ వాటర్ కాంటెంట్ ఏది లేకుండా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకొకటండి, మనం ఊర్లకి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ని స్విచ్ ఆఫ్ చేసి వెళ్తాము. అలా చేస్తే ఫ్రిడ్జ్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రిడ్జ్ ఆన్ చేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువ పేరుకోకుండా ఉండాలి అంటే దానిలో ఒక మూలన కొంచెం కల్లుప్పు వేయాలి. కల్లుప్పు వేస్తే ఫ్రిడ్జ్లో ఐస్ అయితే పేరుకోదు. నేనైతే ఈ మధ్య అట్లా చేయకుండా వదిలేశాను. అందుకే ఇప్పుడు కొంచెం కల్లుప్పు అయితే పెట్టుకుంటున్నాను. కల్లుప్పు పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రిడ్జ్లో ఐస్ అయితే పేరుకోదు. ఈ టిప్ అయితే ఫాలో చేయండి. నేను ఈ ఫ్రిడ్జ్ కవర్స్ అన్నీ బయట దొరుకుతాయండి. నేను ఈ ఫ్రిడ్జ్ కవర్స్ అయితే ర్యాక్స్ మీద పరుచుకుంటాను. ఇలా పరుచుకోవడం వల్ల మనకి బౌల్స్ ఏమన్నా పెట్టి హడావిడిలో ఇటు అటు లాగేస్తుంటాం కదా, లాగేసినప్పుడు మనకి ఫ్రిడ్జ్కి స్క్రాచెస్ ఏవి పడకుండా ఉంటుందన్నమాట. నేను ఎప్పటి నుంచో ఇలాగే కవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాను. ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో ఏదన్నా బ్యాడ్ స్మెల్, కూరలు ఏమన్నా ఒలికిపోయినప్పుడు అలా స్మెల్ రాకుండా, ఫుడ్ ఐటమ్స్ నుంచి వచ్చే స్మెల్ రాకుండా ఉండాలంటే వెనిల్లా ఎసెన్స్లో కొంచెం కాటన్ క్లాత్ కానీ లేకపోతే దూది కానీ డిప్ చేసి ఒక మూలను పెడితే ఫ్రిడ్జ్లో ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడం వల్ల వచ్చే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఓట్స్ అయితే నేను రెగ్యులర్గా యూస్ చేస్తుంటానండి. అందుకే ఓట్స్ అయితే కంపల్సరీ స్టోర్ చేసుకుంటుంటాను. ఇవైతే సైడ్ ర్యాక్స్లో ఆర్గనైజ్ చేసుకుంటే మనకి స్పేస్ కొంచెం సేవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు నెయ్యి, కారము ఇవైతే పెట్టుకుంటాను. ఇప్పుడు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెగ్యులర్గా యూస్ చేస్తుంటాను అనమాట. చేసి ఒక 1 మంత్కి అలా స్టోర్ చేసుకుంటుంటాను. ఇప్పుడు దోసపిండి అవన్నీ పెట్టుకుంటున్నాను. దోసపిండి ఈ ర్యాక్స్ ఆర్గనైజ్ చేసుకునేటప్పుడు ఒకటి పెద్దది, ఒకటి కొంచెం స్పేస్ తక్కువ, కొంచెం స్పేస్ ఎక్కువ ఉండేలాగా పెట్టుకుంటే స్పేస్ ఎక్కువ ఉండే దానిలో కొంచెం పెద్ద ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక దానిలో బౌల్స్ ఫ్రూట్స్ అయితే ఒక ర్యాక్లో పెట్టుకున్నాను. దీనిలో అయితే కరివేపాకు, వెజిటేబుల్స్ అలాంటివన్నీ పెట్టుకుంటున్నాను. దీనిలో ఎండు కొబ్బరి అనమాట. ఎండు కొబ్బరి తురిమేసి కూడా పెట్టుకుంటున్నాను. దాన్ని కూడా స్టోర్ చేసుకుంటాను. ఎప్పుడూ కూడా పండ్లు, వెజిటేబుల్స్ అన్నీ ఒకే చోట ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ ఒకే చోట పెట్టకూడదండి. పెడితే పాడైపోతుంటాయి. అందుకని ఫ్రూట్స్ ఒక ర్యాక్లో, వెజిటేబుల్స్ ఒక ర్యాక్లో పెట్టుకోవడం మంచిదన్నమాట. ఇప్పుడు పాలు, పెరుగు అలాంటివి ఒక ర్యాక్లో పెట్టుకుంటే మనకు చెడిపోకుండా ఉంటాయి. ఇంకేమన్నా నేను దోశలోకి అట్లా చట్నీలు అవి వేసుకుంటుంటాను అనమాట. అవన్నీ కూడా పెట్టుకుంటాను. ఇప్పుడు మిల్క్ అయితే కంపల్సరీ స్టోర్ చేసుకోవాలి కదా, మిల్క్ అయితే పెట్టుకుంటూ ఉంటాను. చూడండి, ఇదైతే ఆవపిండి అనమాట. మెంతిపిండి కూడా కొంచెం నేను ఒకసారి వేయించుకొని పెట్టేసుకుంటుంటాను. తర్వాత ఇది ఆవాల పిండి అండి. ఏమన్నా పికిల్స్ కానీ ఏమన్నా కర్రీస్లో కానీ వాడుతుంటాను. అందుకని ఇది కూడా స్టోర్ చేసుకుంటుంటాను అనమాట. నేను వెజిటేబుల్స్ ఏమీ తక్కువ తీసుకోవట్లేదు. ఇప్పుడైతే ఆలుగడ్డల్ని మనం సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయల్లో వేసేసుకుంటే ఆలుగడ్డలు ఫ్రెష్గా ఉంటాయి. దానివల్ల మనకి ఫ్రిడ్జ్లో కొంచెం కొంచెం స్పేస్ అయితే వస్తుంది కదా, స్టోరేజ్ని తగ్గించవచ్చు. దీనిలో ఉల్లిపాయల్లో వేసుకోవడం వల్ల ఆలుగడ్డలు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పుడైనా కూడా వెజిటేబుల్స్ అన్నిటినీ కవర్లో పెట్టి క్లోజ్ చేసుకుంటే వెజిటేబుల్స్ ఏమీ పాడవండి. ఇట్లా నా దగ్గర టమాటాలు ఇవి కొంచెమే ఉన్నాయి వెజిటేబుల్స్. ఇవన్నీ కూడా నేను టమాటాలను ఎప్పుడు కూడా ఒక ట్రేలో పెట్టుకోవడం బెటర్. ఇంకా ఏమన్నా అన్ని వెజిటేబుల్స్ ఏ రకంగా ఆ రకం సపరేట్ చేసేసుకొని కవర్లో కట్టేసి పెట్టేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అయితే పాడయ్యే ఛాన్స్ ఉండదన్నమాట. ఇప్పుడైతే నేను గోధుమ పిండి, ఇంక కొన్ని నిమ్మకాయలు ఇవే ఉన్నాయి. ఇంక నేనైతే వెజిటేబుల్స్ తెచ్చినా కూడా అంతేనండి. ఫ్రూట్స్ ఒక ర్యాక్లో, వెజిటేబుల్స్, ఆకుకూరలు అవన్నీ ఒకటే దాంట్లో పెట్టుకుంటుంటాను అనమాట. ఆకుకూరలు తీసుకురాగానే ఒలిచి పెట్టుకోవడం మంచిదండి. ఒలిచి పెట్టుకొని ఒక బాక్స్లో పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే అవి కానీ మునక్కాయలు కట్ చేసి పెట్టుకోవడము ఇలా చేసుకుంటే స్పేస్ తక్కువ పడుతుంది. మనకి ఈజీగా కూడా
అవి పాడవకుండా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ తోటి అయితే నా ఫ్రిడ్జ్ని ఈజీగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకేమన్నా పికిల్స్ అలాంటివి ఉంటే పెట్టేసుకుంటుంటాను. ఇవన్నీ అన్నీ సర్దడం అయిపోయిన తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకొని ఒక మూలలో ఫ్రిడ్జ్లో ఉంచేస్తే ఫ్రిడ్జ్ అయితే స్మెల్ రాదండి. నేను మా పాపకి నెస్టము అవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను. ఇలా అయితే నా ఫ్రిడ్జ్ని సింపుల్గా ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేస్తే కింద కవర్లో కట్టేసి కింద ట్రేలో వేసేసుకుంటాను అనమాట. దీనివల్ల నాకు స్పేస్ ఎక్కువ సరిపోతుంది, చిన్న ఫ్రిడ్జ్ అయినా కూడా. అంతేనండి, ఇలా సింపుల్గా నేనైతే నా ఫ్రిడ్జ్ని ఆర్గనైజ్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.